హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆవకాయ పప్పు. అదేనండి మామిడికాయ పప్పు. మేమైతే మామిడికాయ పప్పు అని అంటాం, ఆవకాయ పప్పు అని కూడా అంటాం. సో ఇది ప్రాసెస్ ఎలాగో నేను చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు కందిపప్పు వేసి దానిని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మరొక 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి అందులోనే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 10 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే 1 స్పూన్ సాల్ట్, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తాన్ని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడికాయ తీసుకొని, పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. మనకి ఉడికిన కందిపప్పులోకి వీటిని అంతా ట్రాన్స్ఫర్ చేసేయాలి. అంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పప్పులో ఇప్పుడే మాత్రమే ముక్కలు వేయాలి. ఇది మన పంటికి తగులుతుంది ఇప్పుడు వేస్తేనే. అందులో వేసి ఉడకబెడితే మెత్తగా అయిపోయి మనకి టేస్ట్ అంతగా అనిపించదు. సో లాస్ట్లోనే మనకి ముక్కలు అనేది వేయాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఉడికించి పెట్టుకున్న పప్పులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీ అయిన మామిడికాయ పప్పు రెడీ. దీన్ని పూరిలో కానీ, చపాతీలో కానీ, వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.